ఫ్రెండ్స్ ఎందుకు మళ్ళీ దానికన్నా చక్కగా అప్లోడ్ చేసి చేపల తొక్కు పెడుతున్నాం. ఎంత సూపర్ ఉంటుంది అంటే మా ఊరు చేపల తొక్కు మస్తు ఉంటుంది. ఇక ఇది పెట్టుడికి బాగా కట్టమని అందరు అనుకుంటారు కానీ మస్తు సూపర్ కదా శ్రీజ. ఎంత మంచిగా ఉంటుంది, సూపర్, చాలా ఈజీ. అందరు ఊర్లలో మామిడికాయ తక్కువ పెట్టుకుంటారు కదా, అట్లనే పెట్టుకోవాలి. ఇది కూడా అంతే సింపుల్, ఏం లేదు. చేపలు మంచిగా కడుక్కోవాలి, ఆరబెట్టాలి, తడి ఉండకుండా చూసుకొని మంచిగా పసుపు ఉప్పు కలిపి అయితే పక్కకు పెట్టుకోవాలి. అవి ముక్కలు మంచిగా ఆరేలోపు పొయ్యి మీద ఒక ముగ్గుడు పెట్టి నూనె పెట్టుకోవాలి. తక్కువ వేయకుండా కొంచెం ముక్కలు గోలమందం పోసుకొని ఇక ముక్కలు అయితే ఇట్లా వేసుకోవాలి. ఇక ఇట్లా కర్రకర్రలు ఆడతట్టుగా మంచిగా నోట్లో పెట్టుకుంటే పలపల్ల ఉంటుంది. అవి గట్ట గొలిచుకుంటే ముక్కలు ఉన్న చేప ముక్కలు ఉన్న ముళ్ళు అయితే మొత్తం ఏగుతాయి. అప్పుడు ఇక చేపలు తిన్నా కూడా కర్రకర్ర ఉంటాయి. చట్నీ పెట్టినా కానీ మంచిగా ఖరాబ్ కాకుండా ఉంటుంది అన్నట్టు. ఇక పచ్చి చేపల కూర తినని వాళ్ళు కూడా ఇక ఈ చేపల చట్నీ తింటారు. పిల్లల సొంటలు కూడా ఇది తినచ్చు, ఎందుకంటే వాళ్ళకి ముళ్ళు తీసుకోరాదు కదా. ఇక ఇట్లా గోలించుకున్నామంటే పలపల చట్నీ కూడా వస్తారు, ఖరాబ్ కాదు అట్లా అన్నట్టు. అందుకే ఇట్లా గోలించుకోవాలి. ఇక గోలించుకున్నాక ఇంట్లో అయితే ఇంత ఇగో మంచిగా ధనియాల పొడి, మంచిగా ఇంత ఇగో మెంతి పొడి, ఆవ పొడి, కొంచెం నిమ్మరసము, కారపొడి, ఇగో ఇవన్నీ మంచిగా నూనె అదే నూనె మిగులుతుంది దానిలో. ఆ నూనె చల్లారినాక ఇగో ఇవన్నీ అయితే వేసుకొని మంచిగా ఇగో ఒక్కొక్కటి అన్నీ వేసుకోవాలి. ఇక చూడు నేను చూపించినట్టుగా అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇక ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకొని నూనె చల్లారినాక ఇక కారపొడి, ఇక ఉప్పు ఇట్లా మనం తినే అంత. కానీ తొక్కుల నూనె ఉప్పు అయితే తక్కువ ఉండద్దు, ఎందుకంటే నూనె ఉప్పు తక్కువ ఉందనుకో తొక్కు ఖరాబ్ అవుతుంది. అందుకని ఉప్పు అయితే మంచిగా వేసుకోవాలి. అట్లానే మనం తినే మందం వేసుకోవాలి. ఇక ఇట్లా మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. మంచిగా ఉండలేకుండా కలుపుకొని ఇక ఉప్పు తక్కువ ఉంటే చూసి వేసుకోవచ్చు. వెనక సీరైనా కానీ ఉప్పు కలుపుకోవచ్చు. ఇంకా చూడరు ఎంత మంచిగా కలిసిందో, సూపర్ ఉంది. ఇక ఇట్లా మొత్తం కలిసినాక ఇక ముక్కలు అయితే ఆ నూనెలో పోసుకోవాలి. ఇక నిమ్మరసం వెనక సీరి ఇక ఇట్లా నిమ్మరసం వేసుకోవాలి. ఇక తెలియని వాళ్ళు కూడా మళ్ళీ చూడొచ్చు అని ఇక మళ్ళీ చూపిస్తున్నా. నిమ్మరసం ఒక గిన్నెలో ముందుగా వండుకొని పెట్టుకోవాలి. ఆ ఇత్తులు ఉంటాయి చూడరి, ఆ ఇత్తులు అయితే నిమ్మరసంలో రానియద్దు, ఎందుకంటే అది నిమ్మరసం షేడ్ అయిపోతుంది. ఇత్తులు తీసేసి మంచిగా ఒక గిన్నెల ముందుగా పిండుకొని ఉంచుకొని అన్నీ కలుపుకున్నాక మసాలాలు ఇక ఇట్లా ముక్కలు అయితే వేసుకోవాలి. ముక్కలు వేసుకొని మంచిగా మెల్లగా కలుపుకోవాలి. ఇక ఆగమాగం కలిపినాం అనుకో ముక్కలన్నీ సిదిగా అయిపోతుంది, తొక్క అంతా అట్టిదే ఇక మొత్తం కారపొడిలాగా మారిపోతుంది. అందుకే మెల్లగా కలపాలి. ఇక మనం ముక్కలు ఇట్లా పలపల గొలిచినాయి కాబట్టి ముక్కలు అయితే ఇచ్చుకోవు. అదే కూరల ముక్కలు అనుకో ఇచ్చుకపోతాయి. ఇక ఇట్లా మంచిగా పలపల గోలిచ్చినాం అనుకో ఇక అలా ముళ్ళుతో సహా గోలి మంచిగా ఉంటుంది చట్నీ అయితే. ఇక ముక్కలు కూడా ఇచ్చుకోకుండా ఇక మంచిగా ఉంటుంది. ఇక మెల్లగా కలిపినా కొద్దీ మంచిగా చట్నీ చూడరు ఎట్లుంటుందో మీరే. ఇక ఎగిరిత పడకుండా మంచిగా కలుపుతాయి. ఇక చూడరు చట్నీ సూపర్ ఉంటుంది. ఇక ఇది మంచిగా నిల్వ ఉంటుంది. ఇంకా మనం తినబుద్ధి అయినప్పుడల్లా ఎప్పుడైనా వేడన్నంలో కానీ కూర లేనప్పుడైనా దేనికైనా పనిచేస్తుంది. మంచిగా ఒక డబ్బాలో తడి లేకుండా చూసి మంచిగా డబ్బా కడిగి ఆ డబ్బాలో వేసి పెట్టుకున్నాం అనుకో ఇక ఈ విధంగా ఇక మనం ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి. బాయ్ మరి.